Namaste. This video is continuation to the unit 2. So this is the part 2 video. If you are not watching the part 1, please go on check it out. And the next topic is subsidiaries of banking companies. First, subsidiaries means here two cases is there. Subsidiaries ante first ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంక్ బ్రాంచ్ కానీ లేదంటే ఇప్పుడు ఈ బ్యాంక్ ఇండియాలో ఉంది, ఇండియాలో ఉన్న బ్యాంక్ను అవుట్ ఆఫ్ ద కంట్రీ ఒకవేళ వాళ్ళ బ్రాంచ్ను ఓపెన్ చేయాలా అనుకున్నారనుకోండి, దాన్ని సబ్సిడరీ అంటారు. సో లైక్ బ్రాంచ్ అనుకోండి అవుట్ ఆఫ్ ద కంట్రీ, కానీ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఓపెన్ చేయాలి అంటే ఆర్బీఐ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ద మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇంకొక కేసు ఏంటంటే ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ని అక్వైర్ చేసుకుంది అని వింటుంటాం. అంటే మెర్జ్ అయిపోయినాయి లేదంటే అక్వైర్ అయిపోయినాయి. మెర్జ్ కేసు కాకుండా అక్వైర్. మెర్జింగ్ మీన్స్ రెండు బ్యాంకులు మెర్జ్ అయిపోతే కొత్త నేమ్ ఫామ్ అయితే దాన్ని మెర్జింగ్ అంటారు. అక్వైర్ అంటే సేమ్ ఇప్పుడు ఏ బ్యాంక్ బి బ్యాంక్ని అక్వైర్ చేసుకుంది అనుకోండి, బి బ్యాంక్ ఇందులోకి వచ్చి మెర్జ్ అయిపోతుంది, బట్ ద నేమ్ షుడ్ బి ఏ ఓన్లీ. దిస్ ఈజ్ అక్వైర్. మెర్జింగ్ అంటే ఏ బి మెర్జ్ అయిపోయి సి అంటే కొత్త నేమ్ ఇస్తారనమాట. సి అనే కొత్త బ్యాంక్ ఫామ్ అయినట్లు. ఇది మెర్జింగ్కి అక్వైర్కి డిఫరెన్స్. సో ఈ అక్వైరింగ్ కేసులో కూడా అప్పుడు ఏకి బి అనేది సబ్సిడరీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సబ్సిడరీ కాన్సెప్ట్. బట్ హియర్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సబ్సిడరీస్ it is followed by section 19 of BR Act. Section 19 of BR Act బేస్ చేసుకొని సబ్సిడరీస్ ఫామ్ అవుతాయి. యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఎక్స్క్లూజివ్లో అవుట్ సైడ్ ఇండియా ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ నుంచి ప్రియర్ పర్మిషన్ ఉండాలి. అండ్ ఆల్సో ఎనీ అదర్ బిజినెస్, ఏదైనా ఇంకొక బిజినెస్ డిఫరెంట్ బిజినెస్ బట్ అదర్ బిజినెస్ ఓపెన్ చేయాలి అంటే ఆ అదర్ బిజినెస్ అనేది బ్యాంకింగ్ సర్వీసెస్ స్ప్రెడ్ అవ్వడానికి ఖచ్చితంగా యూజ్ అయ్యేలాంటివి మాత్రమే ఆర్బీఐ యాక్సెప్ట్ చేస్తుంది. ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి వాటికి కంపల్సరీ, బట్ ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ టు ద బ్యాంకింగ్ సర్వీసెస్ స్ప్రెడ్ బ్యాంకింగ్ సర్వీసెస్. అప్పుడైతేనే ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుంది అదర్ బిజినెసెస్ కూడా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ షేర్ హోల్డింగ్ ఇన్ అదర్ కంపెనీస్. ఒక కంపెనీ అని అక్వైర్ చేసుకుంది అంటే ఆ కంపెనీలో ఖచ్చితంగా కొంత షేర్ తీసుకుంటేనే కదా అక్వైర్ చేసుకుంది అన్నట్లు. సో ఆ షేర్ అనేది ఎంత ఉండాలి అంటే అకార్డింగ్ టు సెక్షన్ 19(2) బేస్ చేసుకొని 30% ఆఫ్ ద పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ దట్ కంపెనీ. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్లో 30% ఖచ్చితంగా ఏ కంపెనీ అయితే అక్వైర్ చేసుకుందో ఆ కంపెనీ షేర్ 30% ఉండాలి. So this is the concept of subsidiaries of banking companies. Next topic is board of directors. And also we will see chairman of banking company along with board of directors. We will see what are the qualifications and what is the tenure, what if any removal is there, how the election can be done, all details we can see. First, అకార్డింగ్ టు సెక్షన్ 10A ప్రకారంగా డైరెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ సెక్షన్ బేస్ చేసుకునే డైరెక్టర్ని ఎలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ విల్ డూ లేటర్. సెక్షన్ 10A బేస్ చేసుకొని డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలంటే స్పెషల్ నాలెడ్జ్ ఇన్ ఫినాన్స్, అంటే లైక్ దే షుడ్ వర్క్ ఇన్ ఎనీ ఫినాన్స్ కంపెనీ. not required working, but they should have financial knowledge. Okay, and at least 50% of the board of directorsలో 50%కి ఖచ్చితంగా స్పెషల్ నాలెడ్జ్ ఇన్ ఫినాన్స్ ఉండాలి. అండ్ రూరల్ ఎకానమీ, బ్యాంకింగ్, కోఆపరేషన్ బ్యాంకింగ్ అండ్ అకౌంటెన్సీ, అగ్రికల్చర్ ఇలాంటి వాటిలో అట్లీస్ట్ 50%కి నాలెడ్జ్ ఉంది. 50%లో మళ్ళీ అట్లీస్ట్ 2 people, దిస్ ఈజ్ నాట్ పర్సెంటేజ్, అట్లీస్ట్ minimum 2 people having the agriculture knowledge, minimum 2 people having the agriculture and rural economy knowledge ఉండాలి ఖచ్చితంగా. అండ్ కమింగ్ టు ద ఫుల్ టైమ్ చైర్మన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే బేస్డ్ ఆన్ సెక్షన్ 10B రూల్ ప్రకారంగా 10B సెక్షన్ బేస్ చేసుకొని ఎలెక్ట్ చేసుకుంటారు. బట్ దే కెన్ సెలెక్ట్ ద ఫుల్ టైమ్ చైర్మన్ among the directors who are presented in the bank.
ఎవరైతే డైరెక్టర్స్ ప్రజెంట్ అయి ఉన్నారో ఆల్రెడీ వాళ్ళల్లో నుంచి ఒకరిని ఫుల్ టైం చైర్మన్గా తీసుకుంటారు. బట్ వాళ్ళకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏముండాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. లైక్ వాళ్ళు SBI కంపెనీలో వర్క్ చేసి ఉండాలి, స్టేట్ బ్యాంక్ కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి, లేదంటే ఎనీ ఫినాన్షియల్ కంపెనీలో అన్న వర్క్ చేసి ఉండాలి, లేదంటే ఆ బ్యాంక్ సబ్సిడరీ బ్యాంక్ ఉంటుంది కదా వాటిలో అన్న వర్క్ చేసి ఉండాలి. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఫినాన్షియల్, ఎకనామిక్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇలా స్పెషల్ నాలెడ్జ్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉండాలి వాళ్ళకి. సెక్షన్ 10B బేస్ చేసుకొని ఫుల్ టైం చైర్మన్ సెలెక్ట్ చేసుకుంటారన్నాం కదా. సెక్షన్ 10B బేస్ చేసుకొని పార్ట్ టైం చైర్మన్ అంటే లిమిటెడ్ పీరియడ్కి మాత్రమే కూడా సెలెక్ట్ చేసుకుంటారు పార్ట్ టైం చైర్మన్ని. బట్ పార్ట్ టైం చైర్మన్ని బ్యాంక్ ఎలెక్ట్ చేయదు విత్ అప్రూవల్ ఆఫ్ ఆర్బీఐ అప్రూవల్ ఉండాలి పార్ట్ టైం చైర్మన్ ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద టెన్యూర్, అంటే వాళ్ళు ఎంతకాలం ఆ పొజిషన్లో వర్క్ చేయొచ్చు. ఓకే, టెన్యూర్ డైరెక్టర్స్కి 8 years మ్యాక్సిమం కంటిన్యూస్లీ, మ్యాక్సిమం 8 years కంటిన్యూస్గా వాళ్ళు 8 years కంటే ఎక్కువ వర్క్ చేయకూడదు. ఓకే, బట్ ఇఫ్ ద డైరెక్టర్ ఈజ్ ఎ చైర్మన్, డైరెక్టర్నే చైర్మన్గా సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో ఇఫ్ ద డైరెక్టర్ ఈజ్ చైర్మన్ దెన్ వాళ్ళ టెన్యూర్ 8 years కాదు, వాళ్ళకి 5 years మాత్రమే టెన్యూర్. ఓకే, ఇఫ్ ఆ 5 years తర్వాత వాళ్ళని రిమూవ్ చేశారే అనుకోండి, ఇఫ్ ద చైర్మన్ ఈజ్ రిమూవ్డ్, దెన్ రిమూవ్ అయిపోయారు కదా చైర్మన్ ప్లేస్లోంచి, వాళ్ళు ఇంకా డైరెక్టర్గా కంటిన్యూ చేయొచ్చు అనేది లేదు. అప్ టు 4 years వరకు వాళ్ళు మళ్ళీ డైరెక్టర్ అవ్వకూడదు. డైరెక్టర్గా ఆఫ్టర్ 4 years మాత్రమే. ఆఫ్టర్ 4 years దే కెన్ బి డైరెక్టర్ మళ్ళీ ఆ చైర్మన్. కానీ ఇక్కడ 5 yearsకి వాళ్ళకి రిటైర్మెంట్ పీరియడ్, అదే టెన్యూర్ పీరియడ్ అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత వాళ్ళని రీఎలెక్ట్ కానీ మళ్ళీ ఎలక్షన్ పెట్టి రీఅపాయింట్మెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ ద పర్సన్ అంటే నెక్స్ట్ పర్సన్ అపాయింట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది, లేదంటే ఇంకా కొత్త చైర్మన్ సెలెక్ట్ కాలేదనుకోండి, వాళ్ళు వచ్చేంత వరకు ఆఫ్టర్ 5 years కూడా వీళ్ళు కంటిన్యూ చేయొచ్చు. అంటే నెక్స్ట్ పర్సన్ జాయిన్ అయ్యేంత వరకు దే కెన్ కంటిన్యూ యాజ్ ఎ ఫుల్ టైమ్ చైర్మన్. నెక్స్ట్ డైరెక్టర్స్కి ఏ క్వాలిఫికేషన్స్ ఉండకూడదో చూద్దాం. దే షుడ్ నాట్ హ్యావ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే అట్లీస్ట్ 5 lakhs మాత్రమే ఉండాలి. అంటే 5 lakhs కంటే ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలి షేర్స్ వాళ్ళకి. ఆ పర్టికులర్ ఏ బ్యాంక్లో అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళు. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ మీన్స్ నాట్ ఎక్సీడింగ్ 5 lakhs ఆర్ 10% ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్. అంతకుమించి ఎక్కువ షేర్స్ ఉండకూడదు వాళ్ళకి ఆ బ్యాంక్లో. నెక్స్ట్ కమింగ్ టు ద చైర్మన్, ఫుల్ టైమ్ చైర్మన్ ఆల్సో సేమ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే నాట్ ఓన్లీ టు దట్ పర్టికులర్ పర్సన్ అండ్ ఆల్సో కన్సిడర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. స్పౌస్ బేస్డ్ కింద కూడా 5 lakhs కంటే ఎక్కువ షేర్స్ ఉండకూడదు. 10% ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ కంటే ఎక్కువ ఉండకూడదు వాళ్ళకి. దిస్ షుడ్ బి అప్లికబుల్ బోత్ for the director and for full-time chairman, both. Okay, this is for the person as a person. But sometimes ఒక కంపెనీ ఇంకో కంపెనీలో షేర్స్ కొంటూ ఉంటుంది. అంటే మీరు చూస్తుంటారు కొన్ని న్యూస్లలో, ఈ కంపెనీ రిలయన్స్ కంపెనీ సమ్ అదర్ ఎక్స్ కంపెనీని అక్వైర్ చేసింది, అలా చెప్తుంటారు కదా. అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీలో షేర్స్ కొనిందని, దాన్ని కూడా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటారు. అలాంటప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ పర్సన్ ఎవరైనా డైరెక్టర్ అవ్వాలనుకున్నా కూడా ఆ పర్టికులర్ కంపెనీకి 10% ఆఫ్ ద టోటల్ క్యాపిటల్, 10% ఆఫ్ టోటల్ క్యాపిటల్ కంటే ఎక్కువ షేర్స్ ఉండకూడదు. ఫిమ్కి అయితే, పర్సన్కి అయితే 10% ఆఫ్ ద పెయిడప్ క్యాపిటల్. పెయిడప్ క్యాపిటల్ అంటే ఏం లేదండి, షేర్స్ ఓపెన్ మార్కెట్లో షేర్స్ అమ్ముతారు కదా, షేర్స్ అమ్మేటప్పుడు పర్సన్స్ అందరూ కొనుక్కొని ఉంటారు. అంటే ఇండివిజువల్ పర్సన్స్ అమౌంట్ కంప్లీట్గా పే చేసి కొనింటారు.
ఆ అమౌంట్ని పెయిడ్ అప్ క్యాపిటల్ అమౌంట్ అంటారు. అంటే పెయిడ్ అప్ అంటే పెయిడ్ చేసినది. ఇష్యూడ్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ అంటూ ఉంటారు. షేర్ క్యాపిటల్ అంటే అది ఇంకా పే చేసిండరు. పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఆల్రెడీ పే చేసినారని. అండ్ ఆల్సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫుల్ టైమ్ చైర్మన్ కూడా సేమ్ పాయింట్, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. అండ్ ఆల్సో వీళ్ళకి అనదర్ బిజినెస్లలో ఎంగేజ్ అయి ఉండకూడదు. అండ్ ఆల్సో ట్రేడింగ్ ఇలాంటి వాటిలో పార్టిసిపేషన్ చేయకూడదు. ట్రేడ్స్ ఇలాంటివి కూడా చేయకూడదు. అండ్ ఆల్సో దే కాంట్ బీ ఏ పార్ట్నర్ ఇన్ అనదర్ కంపెనీ. ఇంకొక కంపెనీలో పార్ట్నర్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దామంటే రిమూవల్. ఒక డైరెక్టర్ని రిమూవల్ చేయాలి అంటే ఎలాంటి కేసెస్లో రిమూవ్ చేస్తారు? మనము డైరెక్టర్ని అపాయింట్ చేయాలంటే సెక్షన్ 10A ఫాలో అయ్యి ఖచ్చితంగా డైరెక్టర్ని అపాయింట్ చేయాలి అన్నాం. కానీ ఒక్కొక్కసారి సెక్షన్ 10A ఫాలో అవ్వకుండా డైరెక్టర్ని అపాయింట్ చేశారే అనుకోండి, ఆ పర్టికులర్ పర్సన్ని ఇఫ్ దే నాట్ ఫాలోడ్ సెక్షన్ 10A, this is into this if the elected person is not appointed based on the section 10A, then they can be removed by RBI రిమూవ్ చేసేస్తుంది. అండ్ మళ్ళీ బోర్డ్ని ఫామ్ చేయమని ఒక నోటీస్ పంపిస్తుంది. దాన్ని రీకన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్ అంటారు. ఓకే, దాన్ని రీకన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్ అంటారు. దానికి కూడా రీకన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్ అంటే మళ్ళీ బోర్డ్ అంటే నెంబర్ ఆఫ్ డైరెక్టర్సే కదా, బోర్డ్ని మళ్ళీ ఫామ్ చేయడానికి కొంచెం టైం అనేది ఇస్తుంది కదా, దాన్ని వితిన్ 2 months టైం ఇస్తుంది. ఒకవేళ ఈ 2 months టైంలో ఆ పర్టికులర్ బ్యాంక్ ఆర్ కంపెనీ డైరెక్టర్ని అపాయింట్ చేయలేదే అనుకోండి, RBI డైరెక్ట్గా ఒక డైరెక్టర్ని అపాయింట్ చేస్తుంది. RBI విల్ అపాయింట్ న్యూ డైరెక్టర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఫుల్ టైమ్ చైర్మన్లో రిమూవల్ ప్రాసెస్లో ఇఫ్ RBI thinks the particular chairman or MD is not fit, RBI thinks that particular person is not fit to that position, then RBI has the power to remove the chairman or director of the bank. ఓకే, ఒకవేళ వాళ్ళు ఆ పొజిషన్కి సరిపోరు, ఎలిజిబుల్ కాదు అని RBI థింక్ చేస్తే, దట్ మీన్స్ బేస్డ్ ఆన్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని థింక్ చేస్తే దెన్ RBI కెన్ రిమూవ్. అండ్ ఆల్సో దీనికి కూడా సేమ్ 2 months టైం ఇస్తుంది. యాజ్ కొత్త డైరెక్టర్ని అపాయింట్ చేయడానికి 2 months టైం ఎలా ఇస్తుందో, చైర్మన్ని ఆర్ ఫుల్ టైమ్ చైర్మన్ అంటే పార్ట్ టైం చైర్మన్ కన్సిడర్ చేయొద్దు, ఫుల్ టైమ్ చైర్మన్ ఆర్ MDని అపాయింట్ చేయడానికి కూడా 2 months టైం ఇస్తుంది. ఈ 2 months టైంలో they can select a new chairman or they can submit any eligibility criteria. Okay, then and also if the person thinks that ఎవరైతే ఏ పర్సన్ అయితే ఎలిజిబుల్ కాదు అని RBI చెప్పిందో, అతను ఒకవేళ తను ఎలిజిబిలిటీ ఉంది అని థింక్ చేస్తే ఆ అఫెక్టెడ్ పర్సన్ లేదంటే ఆ అఫెక్టెడ్ కన్సర్న్ బ్యాంక్ వితిన్ 30 డేస్లో అపీల్ చేయొచ్చు కోర్టులో. ఓకే, దే కెన్ అపీల్ టు ద కోర్ట్ త్రూ సెంట్రల్ గవర్నమెంట్, నాట్ కోర్ట్, సారీ, దే కెన్ అపీల్ టు సెంట్రల్ గవర్నమెంట్కి అపీల్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ నార్మల్ ఇఫ్ RBI ది రిమూవల్ ప్రాసెస్లో RBI ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ అని థింక్ చేస్తే ఆ ప్రాసెస్ ఇలా ఉంటుంది. 2 months టైం ఇస్తుంది. ఆ టైం లోపల వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా షో చేస్తే దే కెన్ కంటిన్యూ, అదర్వైజ్ దే కెన్ అండ్ ఆల్సో దే కెన్ అపీల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ వితిన్ 30 days. ఈ 30 daysలో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి అపీల్ చేయకపోతే RBI కెన్ ప్రొసీడ్ అండ్ దే కెన్ రిమూవ్ దట్ చైర్మన్, దే కెన్ అపాయింట్ ద న్యూ చైర్మన్. అండ్ ఆల్సో ఇఫ్ అనదర్ కేస్, ఈ రిమూవల్ ప్రాసెస్లోనే అనదర్ కేస్, ఒకవేళ ఆ పర్టికులర్ MD ఆర్ ఫుల్ టైమ్ చైర్మన్ చనిపోయారనుకోండి, ఇఫ్ హీ ఆర్ షీ డైస్ ఆర్
రిజైన్ చేసినారు అనుకోండి, రిజైన్ ఆర్ నాట్ క్యాపబుల్ అని వాళ్ళే, అంటే నాట్ క్యాపబుల్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, దట్ నాట్ ఫీలింగ్ వెల్ మీన్స్ దే ఆర్ ఇన్ ఇల్నెస్, ఏదైనా వాళ్ళకి హెల్త్ బాగోలేక నేను క్యాపబుల్ కాదు అని ఫీల్ అయ్యారే అనుకోండి, డ్యూ టు ఇల్నెస్. ఈ కేసెస్లో టెంపరీ అరేంజ్మెంట్స్ బ్యాంక్ చేసుకోవచ్చు. ఇలాంటి కేసెస్లో ఇవి సడన్గా జరిగిపోయేటి, సడన్గా అప్పటికప్పుడు ఎలక్షన్ చేసేసి కొత్త చైర్మన్ని అపాయింట్ చేయాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి టెంపరీ అరేంజ్మెంట్స్ ఎంతవరకు చేసుకోవడానికి ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిందంటే, టెంపరీ అరేంజ్మెంట్స్కి అప్ టు 4 months వరకు మాత్రమే దే కెన్ కంటిన్యూ విత్ టెంపరీ అరేంజ్మెంట్స్. ఆఫ్టర్ దట్ దే షుడ్ సెలెక్ట్ న్యూ చైర్మన్. ఓకే, ఒకవేళ ఈ 4 months లోపల వాళ్ళు కొత్త చైర్మన్ని సెలెక్ట్ చేయలేదు, 4 months లోపల కొత్త చైర్మన్ సెలెక్ట్ చేయకపోతే ఆర్బీఐ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, ఆర్బీఐ కెన్ సెలెక్ట్ న్యూ చైర్మన్ బేస్డ్ ఆన్ సెక్షన్ 10BB. నార్మల్గా మనం ఫుల్ టైం చైర్మన్ని సెలెక్ట్ చేసేది సెక్షన్ 10B బేస్ చేసుకొని. ఒకవేళ ఇన్ కేస్ ఆ పర్సన్ చనిపోయి కానీ లేదంటే రిజైన్ చేయడం కానీ అలాంటి కేసెస్లో సెక్షన్ 10BB ఫాలో అవుతాం. ఓకే, సెక్షన్ 10BB ఫాలో అవుతాం. ఈ సెక్షన్ ఫాలో అయ్యి చైర్మన్ని అపాయింట్ చేస్తుంది ఆర్బీఐ. బట్ వాళ్ళ టెన్యూర్ ఎంతవరకు ఉంటుందంటే 3 years వరకు మాత్రమే ఉంటుంది. కానీ 3 years తర్వాత మళ్ళీ వాళ్ళు రీఅపాయింట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నార్మల్ 10B బేస్ చేసుకుని ఫుల్ టైం చైర్మన్ సెలెక్ట్ చేస్తాం కదా, ఆ చైర్మన్ టెన్యూర్ ఓన్లీ 5 years వరకు మాత్రమే. ఈ ఆర్బీఐ సెలెక్ట్ చేసే చైర్మన్ 3 years వరకు మాత్రమే. ఇన్ కేస్ ఎనీ చైర్మన్ డైస్ ఆర్ రిజైన్స్ ఆర్ నాట్ క్యాపబుల్ డ్యూ టు ఇల్నెస్, దెన్ ఇన్ దట్ కేస్ ఓన్లీ ఆర్బీఐ విల్ సెలెక్ట్ ద చైర్మన్. ఓకే, హీ ఆర్ షీ నాట్ ఫ్రమ్ ద బ్యాంక్ డైరెక్టర్. ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ దట్ బ్యాంక్, అంటే నాట్ ఫ్రమ్ ద బ్యాంక్, నాట్ ఫ్రమ్ బ్యాంక్ డైరెక్టర్స్. నార్మల్గా మనము ఫుల్ టైం చైర్మన్ని ఎలా సెలెక్ట్ చేస్తామన్నాము, ఫుల్ డైరెక్టర్స్లో నుంచి ఒకరిని ఫుల్ టైం చైర్మన్గా బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ ఈ ఎక్సెప్షన్ కేసెస్లో ఆర్బీఐ సెలెక్ట్ చేస్తుంది కదా, ఆ కేసెస్లో మాత్రం వాళ్ళ బ్యాంక్లో ఉన్న డైరెక్టర్ని మాత్రం సెలెక్ట్ చేయదు, అవుట్ ఆఫ్ దేర్ బ్యాంక్ని సెలెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఆ స్పెషల్ పర్సన్, ఆ చైర్మన్ని ఆర్బీఐ ఓన్లీ కెన్ రిమూవ్, అదర్ పర్సన్స్ కెనాట్ రిమూవ్. పే అండ్ అలవెన్స్ ఫ్రమ్ బ్యాంక్ ఓన్లీ ఇట్ విల్ గెట్. ఓకే, అండ్ ఆల్సో నార్మల్గా మనము ఒక చైర్మన్ని కానీ ఒక డైరెక్టర్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి పర్టికులర్ ఇంత షేర్ అనేది బ్యాంక్లో ఉండాలని ఒక రూల్ ఉంటుంది. వాటిని క్వాలిఫికేషన్ షేర్స్ అంటారు. ఓకే, ఆ క్వాలిఫికేషన్ షేర్స్ అనే ఎగ్జంప్షన్ వీళ్ళకి అప్లికబుల్ అవుతుంది అకార్డింగ్ టు సెక్షన్ 10C. సెక్షన్ 10C క్వాలిఫికేషన్ షేర్స్ ఎవరికి అప్లికబుల్ అవుతాయంటే, ఎవరినైతే అంటే ఆర్బీఐ అపాయింట్ చేసి ఉంటుందో, ఆర్బీఐ అపాయింట్ ఎవరెవరిని చేస్తుందంటే సమ్ కేసెస్లో మాత్రమే చైర్మన్ని అండ్ డైరెక్టర్ని అపాయింట్ చేస్తుంది, వాళ్ళకి మాత్రమే ఇది ఎగ్జంప్షన్. క్వాలిఫికేషన్ షేర్స్ అంటే మినిమం ఇంత షేర్స్ ఉండాలి నువ్వు డైరెక్టర్గా ఎలిజిబుల్ కావాలి అంటే అనేది సెక్షన్ 10C బేస్ చేసుకొని చెప్తాం. ఇక్కడ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటారన్నారు కదా, ఆర్బీఐ అపాయింట్ చేసే డైరెక్టర్ని ఏమంటారు, అడిషనల్ డైరెక్టర్ అంటారు. ఓకే, అడిషనల్ డైరెక్టర్స్ని కూడా సెలెక్ట్ చేస్తుంది, బట్ అడిషనల్ డైరెక్టర్ సెలెక్టెడ్ బై ఆర్బీఐ అకార్డింగ్ టు విచ్ సెక్షన్ 36AB. They can have tenure up to 3 years. నార్మల్గా డైరెక్టర్స్ టెన్యూర్ అప్ టు 8 years.
ఆర్బీఐ సెలెక్ట్ చేసిన చైర్మన్కి కూడా టెన్యూర్ 3 years. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్బీఐ ఎలక్ట్ చేసే డైరెక్టర్ ఆర్ చైర్మన్ 3 years మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ దే కెన్ రీఅపాయింట్. నాట్ రిక్వైర్ ఎనీ క్వాలిఫికేషన్ షేర్స్. అంటే ఇంతనే షేర్స్ ఉండాలి అనేది లేదు. నాట్ రిక్వైర్ ఎనీ క్వాలిఫికేషన్ షేర్స్ అకార్డింగ్ టు సెక్షన్ 10C. Up to this we have seen directors selection and removal and full chairman selections and removal. In just 5 minutes I can recall it. First section 10A బేస్ చేసుకొని డైరెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఈ డైరెక్టర్స్లో నుంచి ఫుల్ టైం చైర్మన్ని సెక్షన్ 10B బేస్ చేసుకొని ఎలెక్ట్ చేస్తారు. పార్ట్ టైం చైర్మన్ కూడా సేమ్ సెక్షన్. బట్ పార్ట్ టైం చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ఆర్బీఐ అపాయింట్ చేస్తారు పార్ట్ టైం చైర్మన్. నెక్స్ట్ ఈ డైరెక్టర్స్లో ఉన్న 100% డైరెక్టర్స్లో 50% షుడ్ హ్యావ్ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ ఫినాన్స్. అంటే లైక్ ఐ టోల్డ్ బిఫోర్, ఫినాన్షియల్ నాలెడ్జ్ మీన్స్ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఆర్ అగ్రికల్చర్ నాలెడ్జ్ అలా ఉండాలి. నెక్స్ట్ మినిమం టూ మెంబర్స్కి ఖచ్చితంగా అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎకానమీ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది వీళ్ళ క్వాలిఫికేషన్ డైరెక్టర్స్కి. నాట్ ఫర్ ద 100% డైరెక్టర్స్, జస్ట్ అట్లీస్ట్ 50%. 100% కూడా ఉండొచ్చు, అట్లీస్ట్ 50% ఉండాలి. నెక్స్ట్ ఫుల్ టైం చైర్మన్కి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే అలాంగ్ విత్ దీస్ క్వాలిఫికేషన్స్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్ కంపెనీ ఆర్ ఎస్బీఐ, ఏదైనా ఒక కంపెనీ ఆర్ బ్యాంక్లో వర్క్ చేసి ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఫుల్ టైం చైర్మన్కి ఉండాలి. నెక్స్ట్ టెన్యూర్ డైరెక్టర్స్కి వచ్చేసరికి 8 years కంటిన్యూస్గా వాళ్ళు వర్క్ చేయొచ్చు. ఆఫ్టర్ 8 years దే కెనాట్ డూ. ఆఫ్టర్ 8 years తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రిటైర్డ్ అయిపోవాలి. రిటైర్డ్ మీన్స్ దే కెన్ ఎగ్జిట్ అవ్వాలి మళ్ళీ ఎలక్షన్ జరిగేంత వరకు. నెక్స్ట్ ఫుల్ టైం చైర్మన్కి 5 years వరకు మాత్రమే. ఇఫ్ ఆఫ్టర్ 5 years దే కెన్ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు ఫుల్ టైం చైర్మన్ కాబట్టి అంటే యాజ్ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్ దే కెన్ బి ఫుల్ టైం చైర్మన్. బట్ రిమూవల్ అయిపోయిన తర్వాత 4 years వరకు వాళ్ళు మళ్ళీ డైరెక్టర్ అవ్వడానికి లేదు. 4 years గ్యాప్ ఉండాలి మళ్ళీ డైరెక్టర్ అవ్వాలి అంటే. డైరెక్టర్స్ షుడ్ నాట్ హ్యావ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అండ్ చైర్మన్స్ ఆల్సో షుడ్ నాట్ హ్యావ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. ఫర్ పర్సన్ 5 lakhs or 10% paid up capital. For firm 10% total capital. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ మీన్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనుకోండి. నెక్స్ట్ వీళ్ళకి ఎక్స్ట్రాగా ఫుల్ టైం చైర్మన్కి ఎక్స్ట్రాగా అనదర్ బిజినెస్లో ఉండకూడదు, పార్టిసిపేషన్ ట్రేడింగ్లో ఉండకూడదు, అనదర్ కంపెనీలో పార్ట్నర్గా ఉండకూడదు. ఇవి ఎక్స్ట్రా అలాంగ్ విత్ దీస్ పాయింట్స్. అండ్ దెన్ కమింగ్ టు ద రిమూవల్ ఆఫ్ ద డైరెక్టర్స్ సెక్షన్ 10A బేస్ చేసుకొని ఒకవేళ వాళ్ళ సెలెక్షన్ జరగలేదు అనుకోండి, 10A బేస్ చేసుకొని సెక్షన్ 10A బేస్ చేసుకొని డైరెక్టర్ని సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ 10A బేస్ చేసుకొని సెలెక్ట్ చేయకపోతే వాళ్ళని ఖచ్చితంగా ఆర్బీఐ రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ రిమూవ్ చేసేసి మళ్ళీ బోర్డ్ని ఫామ్ చేయమంటారు. దాన్ని రీకన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్ అంటారు. దానికి టైం ఎంత ఇస్తుంది? 2 months టైం ఇస్తుంది. ఆ 2 months లోపల ఒకవేళ వాళ్ళు అపాయింట్ చేయకపోతే ఆర్బీఐ ఓన్లీ విల్ అపాయింట్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద చైర్మన్ రిమూవల్, ఆర్బీఐ థింక్స్ దట్ పర్టిక్యులర్ చైర్మన్ ఈజ్ నాట్ ఫిట్ టు దట్ పొజిషన్, దెన్ ఆర్బీఐ కెన్ రిమూవ్. బట్ ఆర్బీఐ విల్ గివ్ 1 chance. 2 months టైం ఇస్తుంది ఆర్బీఐ విల్ గివ్ 2 months టైం. ఒకవేళ 2 months టైం ఇస్తుంది, ఆ 2 months లోపల వాళ్ళు చేయకపోతే, లేదంటే వితిన్ 1 month అంటే 30 days లోపల ఆ పర్టికులర్ అఫెక్టెడ్ పర్సన్ కెన్ అపీల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. రిమూవల్ ప్రాసెస్లో ఇంకో 2 cases. If the chairman is dies or resigns or not applicable due to not capable due to illness, then in that case also chairman should resign. బట్ అప్పుడు చైర్మన్ లేనప్పుడు టెంపరరీ అరేంజ్మెంట్స్ ఉండాలి కాబట్టి టెంపరరీ అరేంజ్మెంట్స్కి టైము ఓన్లీ 4 months మాత్రమే ఇస్తుంది. ఆర్బీఐ విల్ గివ్ టెంపరరీ అరేంజ్మెంట్ టైం ఫర్ 4 months. ఆ 4 months తర్వాత కొత్త చైర్మన్ సెలెక్ట్ చేసుకోలేదు అనుకుంటే ఆర్బీఐ సెక్షన్ 10BB బేస్ చేసుకొని కొత్త చైర్మన్ని అపాయింట్ చేస్తుంది. బట్ ఆ చైర్మన్
నాట్ టేకింగ్ ఫ్రమ్ ద బ్యాంక్ డైరెక్టర్స్లోంచి సెలెక్ట్ చేసుకోదు, అవుట్ ఆఫ్ ద బ్యాంక్ సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళకి టెన్యూర్ 3 years ఉంటుంది. ఆఫ్టర్ 3 years దే కెన్ రీఅపాయింట్ ఆల్సో. ఆర్బీఐ ఓన్లీ హ్యాస్ ద పవర్ టు రిమూవ్ అండ్ పే అండ్ అలవెన్సెస్ విల్ గెట్ ఫ్రమ్ దట్ కన్సర్న్ బ్యాంక్ ఓన్లీ. అండ్ క్వాలిఫికేషన్ షేర్స్ అనేవి వీళ్ళకి అవసరం లేదు. అంటే క్వాలిఫికేషన్ షేర్స్ అంటే యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, ఇన్ని పర్టికులర్ షేర్స్ ఉండాలి ఎలిజిబిలిటీకి అనే పాయింట్ లేదు ఇక్కడ. క్వాలిఫికేషన్ షేర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎగ్జామ్షన్ సెక్షన్ 10C ఎగ్జామ్షన్. ఆర్బీఐ విల్ అపాయింట్ చైర్మన్ అండ్ డైరెక్టర్. చైర్మన్ అండ్ డైరెక్టర్ బోత్కి క్వాలిఫికేషన్ షేర్స్ అనేవి ఉండవు. డైరెక్టర్ కేస్ కమింగ్ టు ద అడిషనల్ డైరెక్టర్స్ సెలెక్టెడ్ బై ఆర్బీఐ అకార్డింగ్ టు సెక్షన్ 36AB. వాళ్ళకి కూడా టెన్యూర్ 3 years. అంటే ఆర్బీఐ సెలెక్ట్ చేసే చైర్మన్ అండ్ డైరెక్టర్ ఇద్దరికి టెన్యూర్ 3 years మాత్రమే. క్వాలిఫికేషన్ షేర్స్ ఎగ్జామ్షన్ అనేది బోత్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ అండ్ నాట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఇద్దరికి క్వాలిఫికేషన్ షేర్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. I hope it is understandable. Thank you.